వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి. ఇప్పుడు నేను ఐరన్ చేసి చూపిస్తాను అనమాట. కొంచెం ఇది ఏంటంటే ముడతగా ఉందన్నమాట. ముడతగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఐరన్ చేసుకున్నాం అనుకో కొంచెం స్టిఫ్నెస్గా ఉంటుంది. ఆ ముడతలు పోయి మనకి నీట్గా కూడా ఉంటుంది. చూడండి ఎలా చేస్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఇది బాగా డెలికేట్గా ఉంది కాబట్టి ఫస్ట్ లైనింగ్తో చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్తో చేసాం కదా, ఇట్లా లైనింగ్తో చేసాం. తర్వాత వెంటనే ఏం చేస్తారంటే ఈ డెలికేట్ ఉన్న క్లాత్తో తిప్పేసేసి ఐరన్ చేసేసుకోండి. మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను వీడియో తీయటం జరుగుతుంది. ఇదిగోండి ఇలాగనమాట. ఇలా ఐరన్ చేసామనుకోండి, కుట్టేటప్పుడు మనకి బోటిక్ వాళ్ళు ఎలా కుడతారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమి నేర్చుకున్నారంటే జెంట్స్ కటింగా లేడీస్ కటింగా అంటున్నారు. జెంట్స్ కుట్టేది అదే, లేడీస్ కుట్టేది అదే. అవునా కదా, మీరు చెప్పండి. అలాగే షేప్ పట్టీలు ఫస్ట్ లైనింగ్ వైపు, తర్వాత వచ్చేసి రివర్స్ తిప్పేసేసి మామూలుగా మనం పై క్లాత్ ఉంటుంది కదా, ఇది డెలికేట్గా ఉంది కాబట్టి పైన వైపు చేసేసేయండి. ఫస్ట్ లైనింగ్ నుంచి మొదలు పెట్టాలి. లేదంటే మనం జాకెట్ వేసుకునే జాకెట్ నుంచి మొదలు పెట్టామనుకో అతుక్కుపోయిద్ది అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్ట్, హ్యాండ్స్. ఇదిగోండి సేమ్ అన్నీ ఇంకంతే చేయాలన్నమాట. సేమ్ అంతే. ఇదిగోండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చేయమన్నారు కదా అని ఓవర్ హీట్ పెట్టేసేసుకున్నాం అనుకోండి అతక్కపోయిద్ది. డెలికేట్ అయితే అసలుకి ఈ కాలిపోయిద్ది అనమాట. అందుకని ఫస్ట్ నేనేం చెబుతున్నానంటే లైనింగ్ని ఇంకోండి ఇలాగా నిన్న ఒక ఆమె వచ్చిందండి, టైలరింగ్కి వచ్చి మీదే అండి అని అంది. ఓకే మాదే అని అన్నాను. నేనేం చెప్పానంటే కంప్యూటర్ వర్క్ ప్లస్ టైలరింగ్ 2 చేస్తానన్నాను. ఆమెకు తెలుసు నేను చేస్తానని తెలుసు, కావాలని అడిగింది. తర్వాత ఉండి ఆ జెంట్స్ కటింగా లేడీస్ కటింగా అంటారు. జెంట్స్దైనా అంతే కటింగ్ ఉంటుంది, లేడీస్దైనా అంతే కటింగ్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా మార్పులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓవర్లాక్ చేస్తారు. రెండోది ఏంటంటే ఇది ఉండిద్ది కదా, దీంతో ఏం చేస్తారంటే జాకెట్ పెట్టేసేసి కొలతలకి ఇలా పెట్టేసేసుకుంటారనమాట దీంతో. అందువల్ల వాళ్ళ కటింగ్కి మనం ఏంటంటే అది పెట్టము. కొంతమంది పెడుతున్నారు ఇప్పుడు ఈ మధ్య బోటిక్ స్టైల్లో పెడుతున్నారు. ఆమె నన్ను అడిగింది, నేను ఒకటే చెప్పాను. నేను కొన్నాళ్ళు జెంట్స్ దగ్గరే టైలరింగ్ చేశాను అనమాట. నేను జెంట్స్ దగ్గరే చేసి వచ్చి నేను పక్కకు వచ్చేసి పెట్టేసేసుకున్నాను అనమాట. అందుకని నేను అంతా అది కూడా చెప్పాను. ఇలా నేను జెంట్స్ కాడే కుట్టేదాన్నమ్మా ఇలాగా అని చెప్పేసి అన్నాను. అయినా సరే ఏం చేసింది, మన దగ్గర తక్కువే ఈటు, మన దగ్గర 350. ఆమె దగ్గరికి వెళ్ళి కనుక్కుందంటవా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే ఆమె ఏం చెప్పింది, 500 చెప్పింది. 500 చెప్పగానే సైలెంట్గా వెళ్ళిపోయి మీకు ఇస్తామండి అని అంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే ఆడ తక్కువైతే ఆడికి వెళ్తున్నారు. అది బోటిక్ కోళ్ళైనా ఇప్పుడు నేను చూపించాను కదా, దాంతో కొలతలు పెట్టేసేసుకుంటారనమాట. సేమ్ అంతే వచ్చింది, ఎవరికైనా అంతే వచ్చింది. ఇలా అనమాట. ఇలా ఐరన్ చేసేసుకున్నాం అనుకో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఈ చంకల కాడకు వచ్చేళ్ళకి కట్ చేస్తారనమాట, కొంచెం క్రాస్ రాకుండా, లేదంటే ఓవర్లాక్ చేస్తారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే ఓవర్లాక్ చేయటంలో తేడా అనమాట. కొంతమంది ఓవర్లాక్ చేస్తారు, కొంతమంది మామూలుగా సింబల్ అనమాట, అదొక సింబల్ అలా గుర్తుపెట్టుకుంటారనమాట అంతే. దానికి ఇదైపోయి జెంట్స్ కటింగా లేడీస్ కటింగా, అబ్బో నేను బోటిక్ వాళ్ళని చూశానండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, రాకుండా ఉండవు. బాగా సీనియర్స్ అయ్యుండి కొంచెం వయసు బాధపడే వాళ్ళు ఒక్కళ్ళే బాగా కొడతారు. కానీ ఇప్పుడు వచ్చిన కుర్రోళ్ళందరికి కూడా నేను కనుక్కున్నాను కదా, బోటిక్ వాళ్ళు అంటారు. బోటిక్ వాళ్ళు అయినా ఇంకా అంతే, వాళ్ళకి రిపేరింగ్లు రాకుండా ఏమి ఉండవు. ఎవరైనా సరే ముందు జాకెట్ కుట్టంగానే కుట్టిన కాడ వేసుకొని చూసుకొని ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పి కొంచెం రూపాయి తక్కువైనా ఎక్కువైనా చెయ్యాలి. అలా ఏమి చేయకుండా గుడ్డెత్తి చేయలేబడినట్టు బోటిక్ వాళ్ళే బాగా కొడతారు అనేది అసలు రాంగ్. ఎంత టోళ్ళకైనా సరే వస్తూనే ఉంటాయి రిపేరింగ్లు. టైట్ పెట్టడం, ఆ లూజ్ పెట్టడం, వీళ్ళు సరిగ్గా చెప్పకపోవటం, లేదా ఆ లూజ్కి అలవాటు పడిపోయి లేడీస్ వీళ్ళు సరిగ్గా
ఆ మీద కరెక్ట్గా సరి చేసి కుడితే ఏంటండి ఇలా కుట్టారు, ఇది మాకు ఇట్టాగా ఉంది అంటారు. ఏంటంటే కొంచెం ఏందో జెంట్స్ అయితే బాగా కొడతారు అనుకుంటారు. ఎవరైనా ఒకటేనండి, ఇప్పుడు లేడీసే బాగా కొడుతున్నారు. నేను చూశాను కదా, మా పక్కన వాళ్ళు బోటిక్ స్టైల్లో షాప్ పెద్దది ఓపెన్ చేశారనమాట. వాళ్ళ దగ్గరికి ఎంతమంది వస్తారు, ఏంది ఇలా కుట్టమంటే ఇలా కుట్టారేంటి అంటే, వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్లో రకరకాల చూసి అవి కుట్టమంటారు. ఇప్పుడు వచ్చిన జనరేషన్కి ఎప్పుడో నుంచి కుట్టే రౌండ్ లెక్కుడు, ప్యాచెస్ అవి ఉంటాయి కదా, ప్యాచెస్ అవి ఉంటాయి కదండి, వాటికి అలవాటు పడి ఇప్పుడు వచ్చి న్యూ మోడల్ కుట్టాలంటే ₹1 ఎక్స్ట్రా అయింది. ఎందుకంటే న్యూ మోడల్ వచ్చే కొంత ఏంటంటే టైం తింటుంది అనమాట. టయాన్ని బట్టే కదా మనకి అమౌంట్ వచ్చేది. ఇప్పుడు బోటిక్ వాళ్ళు ఏంటంటే రోజుకి 4-5 కుట్టినా కానీ ఈ న్యూ మోడల్ వచ్చేసరికి 2-3 కుడతారు ఎవరైనా సరే. ఇంకా వాళ్ళేంది, బోటిక్ వాళ్ళే బాగా కుడుతున్నారు, వీళ్ళేంది ఇట్టా కొడుతున్నారు అంటారు. ఏం లేదండి, నేను బోటిక్ వాళ్ళు కూడా చూశాను, చాలామందిని ఎంక్వైరీ కూడా చేశాను అనమాట. ఎలా చేశాను, మీ దగ్గర రిపేరింగ్లు వస్తాయా? వస్తాయి, రాకుండా అనేది లేదు. లేడీస్ అయినా అదే కటింగు, జెంట్స్ అయినా అదే కటింగు. కాకపోతే ఏంటంటే ఓవర్లాక్ చేస్తారు జాకెట్కి, అదొక్కటే రీజను. షోలర్లకు ఒకటి చేస్తారు, చంక రౌండ్కి సైడ్కి. ఇంకేందండి ప్రాబ్లం, చేసేదాన్ని ఎక్కువ ఐరన్ పెడతారు. చంకలు జాయింట్ కాడ ఐరన్ పెడతారు, షోలర్ కాడ ఐరన్, షేపుల కాడ ఐరన్ పెడతారు. నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే నేను కొన్నాళ్ళు జెంట్స్ కింద చేశాను అనమాట, బోటిక్ వాళ్ళ కింద చేశాను. నేను వాళ్ళ దగ్గర చేసే నేను వచ్చాను. ఇప్పుడు లేడీస్కి జెంట్స్కి తేడా ఏంటంటే ఏమీ ఉండదు, అన్నీ వాళ్ళు పెట్టిన షేపులే, మనం పెట్టిన షేపులో వాళ్ళు పెడతారు, మనం చేసే స్టిచ్చింగే వాళ్ళు చేస్తారు. కాకపోతే ఏంటంటే దీన్ని ఉపయోగిస్తారు ఎక్కువ, అంతే తేడా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పుడు మీరు మా వాళ్ళకి నేను ఇలా వీడియో చేశానని పెడితే వాస్తవానికి మా వాళ్ళు లైక్లు చేయట్లే. ఎందుకంటే వాళ్ళు లైక్లు చేస్తే నాకేడ డబ్బులు వచ్చి ఎరగబడిపోతాయో, ఈ మేడ బాగుపడిద్దో, అయిన వాళ్ళకి తెలుసు కదా, అలా ఉండాలన్నమాట. అలా కాకుండా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. ఎందుకంటే ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరట్లేదు అనమాట. ఇప్పుడు బాగా మనకి సీజన్ కదండి, అందుకని నాకైతే కొంచెం బట్టలు ఎక్కువగానే ఉండయి. నిన్న పెడదాం అనుకున్నా, నిన్న కుదరలా. అందుకని చెప్పేసి ఏం అనుకోవద్దు, కొద్దిగా లేట్ అయినా సరే మీరు నా వీడియో చేయండి, వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మంచి మంచి టిప్స్ పెడతాను, మంచిగా కుట్టి కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏం చేస్తున్నారంటే, ఏంటంటే పక్కన వాళ్ళు 250 అసలు సాదా బ్లౌజ్ 100 అంటాను. 100 అన్నప్పుడు నేనేమంటున్నానంటే, నా దగ్గర బ్లౌజులు ఉండి తీసుకెళ్ళండి, కుట్టించండి, నేను డబ్బులు ఇస్తాను అంటున్నా. అట్టకు కాదంట మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడండి ఏటో, హెల్త్ సపోర్ట్ చేయట్లేదని అంట. ఈ వంక చెబుతున్నారు. మీ కష్టార్జితం, టైలరింగ్ వాళ్ళు ఎవరికైనా నేనే చెబుతున్నాను, మీ కష్టార్జితం మీరు అడగండి, తప్పు లేదు. కొంతమంది దీని మీదే బతికే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే కొంచెం సపోర్టు, ఇంట్లో కొంచెం మామూలుగా ఏదో ఒకటి కొంచెం గొప్ప ఆస్తులు ఉన్నోళ్ళు కూడా కష్టపడుతున్నారు, చేస్తున్నారు. కాకపోతే దీని మీద బతికే వాళ్ళకి మాత్రం కొంచెం చూసి మీరు లైక్లు చేయండి. వాళ్ళకి మీరు ఒక లైఫ్ని, ఒక జీవితానికి మీ ద్వారాగా వాళ్ళు ఇదవుతారనమాట. ఎలా చెప్పాలో తెలియదు. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే సారీ. మీరు ఒకసారి నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్.